ప్లాంట్ లో జరిగిన భారీ ప్రమాదం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మిషన్ 2 వద్ద పేలుడు సంభవించి లాడెల్ నుంచి ద్రవ ఉక్కు బకెట్లు కింద పడిపోయాయి. పలువురు కార్మికులపై ద్రవ ఉక్కు పడి అక్కడికక్కడే బూడిదయ్యారు. ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా మారాయి. అటు 8 మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. దీంతో మృతదేహాలను గుర్తించేందుకు మృతుల బంధువుల శాంపిల్స్ ను ల్యాబ్కు పంపిస్తామని వైద్యులు చెబుతున్నారు. DNA పరీక్షలు పూర్తయ్యేందుకు 4 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. పూర్తి సమాచారం 7 హిల్స్ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం ఎవరైతే మృతి చెందారో 8 మందికి సంబంధించినటువంటి వారిలో కొంతమంది మృతదేహాలను బంధువులు గుర్తించడం జరిగింది. మరి కొంతమంది ఎవరు ఏంటి అనేది పూర్తి స్థాయిలో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగతా బంధువులు కానీ దగ్గర పోలికలు ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా వారిని పూర్తి స్థాయిలో గుర్తుపడతారనే విషయంలో బంధువులు వీళ్ళు కూడా వాళ్ళ కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ లేని ఏళ్ళు అయితే వాళ్ళని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా DNA పరీక్ష చేసిన తర్వాతే వాళ్ళకి పోస్టుమార్టం నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉందనేది ప్రస్తుతం తెలుస్తుంది. ఇప్పుడు ఘటనా స్థలాన్ని ఏదైతే మృతులు ఉన్నటువంటి మార్చిడి దగ్గరికి ఆల్రెడీ నారా లోకేష్ చేరుకోవడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే మరోవైపు కేంద్ర సహాయ మంత్రి ఉన్నటువంటి భూపతి రాజు కూడా అక్కడికి ఆల్రెడీ చేరుకొని ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబాలతో పరామర్శించి వాళ్ళకి ప్రభుత్వం ఇప్పుడు అండగా ఉంటుందనే విషయాన్ని వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గాయపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆసుపత్రిలో ఒక ముగ్గురు చికిత్స పొందుతున్నారు. అందులో సూరిబాబు, పైడిరాజు, అలాగే శ్రీనివాస్ అనే ముగ్గురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇందులో దాదాపు పైడిరాజుకి 90% బర్నింగ్ అయింది. క్రిటికల్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో ముగ్గురిని ప్రస్తుతం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కొనసాగుతుంది. ఇప్పుడు ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఆ ప్లాంట్ నుంచి వాళ్ళకి ఇస్తామని చెప్పి నిన్న స్వయాన మంత్రి ప్రకటించారు. అలాగే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడంతో పాటు అక్కడ ఉండేందుకు క్వార్టర్ని ఏర్పాటు చేస్తామని, అలాగే పర్మనెంట్ ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పి నిన్న స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమందికి ఇన్సూరెన్స్ ఇది కలిపితే ఇంకా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. సుమారు ఒక్కొక్కరికి 38 లక్షల వరకు వస్తుందని చెప్పి మంత్రి స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయం పైన ఆల్రెడీ ఒక కమిటీ మరి కాసేపట్లో స్టీల్ ప్లాంట్కి చేరుకుంటుంది. ఆ కమిటీ చేరుకున్న తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ ఇతర స్టీల్ ప్లాంట్స్ ఉన్నటువంటి సభ్యులతో వేయడం జరిగింది. ఆ కమిటీ అక్కడికి చేరుకున్న తర్వాత అసలు ప్రమాదం ఎలా జరిగింది, జరగడానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా వివరాలను సేకరించిన తర్వాత ఆ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత శాఖ కూడా అందించేటువంటి అవకాశం అయితే ఉందనేది ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు అక్కడ లాడిల్ ఉందో ద్రవ ఉక్కుని దాదాపుగా 1500 నుంచి 1600 డిగ్రీల మధ్య అది హీట్ అయ్యే క్రమంలో ఒకసారి అది పూర్తి స్థాయిలో అందులో ఒక బబుల్ లాగా వచ్చి అది పూర్తి స్థాయిలో బయటికి స్ప్రెడ్ అయింది. అంటే చాలామంది లాడిల్ బ్లాస్ట్ అయింది. అంటే లాడిల్ బ్లాస్ట్ కాలేదు, కేవలం ఒక బబుల్ లాగా వచ్చి స్మాల్ బ్లాస్టింగ్ వచ్చింది. ఆ బ్లాస్టింగ్కే దాదాపు ఇంత ప్రమాదం జరిగింది. అందులో సుమారుగా 150 టన్నుల వరకు ఉక్కు ఏదైతే ద్రవ ఉక్కు ఉంటుందో అది మొత్తంగానే పడితే మాత్రం పూర్తి స్థాయిలో SMS విభాగమే పూర్తి స్థాయిలో ఇదైపోయినటువంటి పరిస్థితి. అయితే ఆ సమయంలో సాధారణ సమయాల్లో కూడా అక్కడ ఎందుకంటే ఎప్పుడైతే ఆ ద్రవ ఉక్కుని SMS 2కి తీసుకొస్తారో అక్కడి నుంచి ఆ లాడిల్ ద్వారా తీసుకొచ్చి అక్కడి నుంచి బీమ్స్ రూపంలో పోయటానికి అక్కడ పూర్తి స్థాయిలో దాన్ని ఉంచుతారు. అదే క్రమంలో ఒక ముగ్గురు ఆ బీమ్స్ని ముందుకు పాస్ చేయడానికి ఒక ముగ్గురు అధికారులు ఎప్పుడు పనిచేస్తుంటారు. పైనుంచి దాన్ని మానిటర్ చేయడానికి ఒకరు పనిచేస్తారు, మరొకరు కెమికల్ వేయడానికి కూడా మరొకరు పనిచేస్తారు. అంటే ఏకకాలంలో 5 నుంచి 6 అనేవాళ్ళు కంటిన్యూగా ఉంటారు. అసలు నిజంగా ఇప్పుడు అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చి అంతమంది మేనేజర్తో సహా మిగతా వాళ్ళు దాదాపుగా 8 మంది ఉన్నారు. మిగతా గాయపడిన వాళ్ళతో చూసుకుంటే 13 మంది వరకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంతమంది ఏకకాలంలో అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనే విషయంలో ఒక అనుమానం కూడా ఉంది. అంటే ఏదైనా సమస్య వస్తే అందరూ వెళ్ళారా, నిజంగా అక్కడ అందరూ పనిచేస్తుండగా జరిగిందా? అసలు ఇలాంటి ప్రమాదం అనేది స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇందులో ఈ విభాగంలో SMS విభాగంలో ఎప్పుడు ఇంత భారీ ప్రమాదం అనేది ఏ స్టీల్ ప్లాంట్స్లో కూడా జరగలేదు. ఇంత భారీ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భద్రతా ప్రమాణాలు చాలా వరకు లోపాలు ఉన్నాయి, వీటి వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఇటు కార్మిక సంఘాలు కానీ వీళ్ళు కానీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న కేంద్ర మంత్రి మేము ప్రతి వారం భద్రతా ప్రమాణాలపైన అక్కడ జరుగుతున్నటువంటి వీటిపైన అప్డేట్స్ పైన ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తున్నాం, అలాంటి పొరపాట్లు జరగలేదు అని మంత్రులు చెప్తున్నారు. బట్ తరచూ ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. ఇది నిజంగా ప్రమాదం లేకపోతే ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా చూడాలని కూడా కొంతమంది కార్మిక సంఘాల మిగతా నేతలు అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ప్లాంట్ని రివైవ్ చేయడానికి మేము అన్ని విధాలుగా పనిచేస్తాం, కార్మిక సంఘాల మిగతా వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఈరోజు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అది
దురదృష్టకరం, బాధాకరం అని కూడా కేంద్ర మంత్రులు చెప్తున్నారు. మరోవైపు సో ఈ ప్లాంట్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని విధాలుగా మేము సహకరిస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మోడర్నైజేషన్ కూడా మేము సహకరిస్తామని నేను కేంద్ర మంత్రులు స్వయంగా ఇటు కుమారస్వామి కానీ అలాగా అటు భూపతి రాజు కానీ స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ కాసేపులో ఆల్రెడీ ఇక్కడ చేరుకుంటారు. సో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇద్దరు కూడా సో బాధిత కుటుంబాలతో పాటుగా అలాగే క్షతగాతులను వీళ్ళు పరామర్శించిన తర్వాత స్టీల్ ప్లాంట్ విజిట్ చేయడం జరుగుతుంది. సో విజిట్ చేసిన తర్వాత మీడియా ముఖ్యంగా అసలు ఏం జరిగింది ఏంటి, ప్రభుత్వం నుంచి భవిష్యత్తులో ఏం చేయబోతారనే విషయాలపై కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉందనేది మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఓవరాల్గా 6 చికిత్స పొందుతున్నారు. అందులో 2 పరిస్థితి మాత్రం క్రిటికల్గా ఉన్నట్టు అధికారులు కానీ వీళ్ళు డాక్టర్లు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.